కానీ నాకు కొంతమంది గుర్తున్నారు. సో ఈసారి నుంచి అలా లేట్ అవ్వకుండా ఇంకా జనాలకు కనపడేలాగా చేసేలా ప్రయత్నిస్తాం. అండ్ రోటీ కపడా రొమాన్స్కి వచ్చేసరికి ఈ సినిమా నాకైతే చాలా లక్ అనుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాతోటి జనాల ముందుకు రావాలనుకుంటున్న టైంలో ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. అండ్ మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని క్యాస్ట్ చేసిన మా డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గోపి సార్, వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ గారు కూడా. అండ్ మమ్మల్ని అంత బాగా చూపించిన మా సంతోష్ గారు, మా డిఓపి, హీస్ బ్రిలియంట్ అండి. అండ్ తెలుగులో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత హీల్ గో ప్లేసెస్. అండ్ ఆల్ ద క్యాస్ట్, మా క్యాస్ట్ అందరు కూడా మేము ఇప్పటిదాకా కొంచెం విజువల్స్ చూసిన వాళ్ళు కూడా ఎవరు కొత్త వాళ్ళు అన్నట్టు అనిపించట్లేదు అంటున్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ అస్. అండ్ మా సినిమా డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాం. ఇది ఏదో జస్ట్ రోటీ కపడా రొమాన్స్ అనేసరికి ఏదో ఓన్లీ యూత్ కోసం తీసిన సినిమా అయితే ఖచ్చితంగా కాదు, అందరినీ అలరిస్తుంది. అండ్ జస్ట్ నార్మల్ బడీ కామెడీస్ లాగా కాకుండా దీనిలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఏదో అమ్మాయిల్ని బ్లేమ్ చేసినట్టు కాకుండా మీరు ఇందాక రేపు రిలీజ్ చేయబోయే ఇంకో టీజర్లో చూస్తారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ టేక్. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్ అనమాట విక్రమ్ గారి. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే ఇంతటితో ముగిస్తాను. సో మీరు అనుకోవచ్చు ఎవర్రా మీరంతా అని, కాకపోతే మా సినిమా చూడండి, ఇంకెప్పటికీ మీకు ఆ డౌట్ రాదు. థ్యాంక్ యూ. తరుణ్, నేను ఇంతకుముందు క్యారెక్టర్స్ చేశాను మూవీస్లో, డియర్ కామ్రేడ్, కలర్ ఫోటో ఇలాంటి కొన్ని సినిమాల్లో చేశాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ యాజ్ అ లీడ్ ఆర్టిస్ట్గా, హీరోలాగా. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు. మెయిన్ ఫస్ట్ ఆయనే థ్యాంక్ చేయాలి. ఫస్ట్ టైం రూమ్లోకి వెళ్ళగానే ఇలా పైనుంచి కిందికి 2 సార్లు చూసి చేస్తావు కదా అని అడిగాడు. సార్ తప్పకుండా చేసేసారు, ఐ గివ్ మై ఎఫర్ట్ అని చెప్పా. ఓకే వెళ్ళి చేసుకొని పంపించేశారు రూమ్ నుంచి. సో ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ గోపి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విక్రమ్ అన్న. ఆ రూమ్ మీటింగ్ అయిపోయాక కిందికి వచ్చా విక్రమ్ అన్న దగ్గరికి. ఆయన కూడా చూసి ఆడిషన్ చేశారు. ఐ డెడ్ ట్వైస్ ఆడిషన్. ఆయనకు నచ్చి బాగా చేస్తామని నాతో ప్రామిస్ చేసుకొని చాలాసార్లు తిట్టి చేయించుకొని హీ మేడ్ ష్యూర్ ఐ గేవ్ మై 100% అవుట్పుట్. దానికి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ విక్రమ్ అన్న. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. అండ్ మిగతా కాస్ట్ అందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇప్పుడు ఒక్కరి గురించి చెప్పాలంటే సరిపోదు, ఏది చెప్పినా నలుగురిది కలిపి చెప్పాలి నేను. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు షూట్లో. దే ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు మీ. ఏ సీన్ జరిగినా బాగా డిస్కస్ చేసి దే మేడ్ ష్యూర్ అందరం 100% అవుట్పుట్ ఇస్తున్నామా లేదా అని. సో అది మీరు సినిమాలో చూస్తే తెలిసిపోతుంది మా ఫ్రెండ్షిప్ ఎంత బాగా వచ్చింది అనేది. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హర్ష, సుప్రజ్, సందీప్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. అండ్ యాక్ట్రెస్లు నువేక్షా ఇస్ మై పేర్ ఇన్ ద ఫిలిం. షీఈ్ నాట్ హియర్, ఆమె యూఎస్లో ఉంది. I'd like to thank her also. She's been a great spirit in the film. And Srujan కూడా థ్యాంక్స్ చెప్పాలి. He's a co-producer in the film. And thank you guys. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మీడియా వాళ్ళకి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక సిరీస్ చేసిన గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3 అని. అట్లనే ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, నేను పిలవకపోయినా ఇట్లా సినిమా మీద ప్యాషన్తో అట్లా సినిమా థియేటర్లో సీట్లలో కూర్చుంటే సీట్లలో ఏం గుంజుంటావు అని స్క్రీన్లో గుంజుకున్నాడు మా డైరెక్టర్. ఇట్లా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ చాలా మంచి అవకాశం ఇది నాకు. అండ్ ఇది బడ్డీ కామెడీ, అమ్మాయిలను ఏదో అంటున్నారని కాదు, ప్లీజ్ అందరూ చూడండి. ఇట్స్ ఎంటర్టైనర్. మా ప్రొడ్యూసర్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అండ్ సృజన్ గారికి, ఇంకో ప్రొడ్యూసర్ అతను, అండ్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. బీయింగ్ హియర్ టుడే. అండ్ రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే వీ ఆల్ బీన్ వెయిటింగ్ పేషెంట్లీ. 1 year అవుతుంది మేము స్టార్ట్ చేసి ఈ ఫిల్మ్. హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. అంటే మేము ఎవరూ చూడలేదు ఇంకా ఫిల్మ్. అండ్ yes, it's coming very soon. Please watch it in theaters. And one thing I wanted to share with you all, ee cinema, it really like taught me how to control our emotions mentally. So this movie is going to be very special to me. And also thank you Vikram garu for writing such a
strong character, and thank you my producers and my DOP and all my team. Thank you. Thank you, Beckham Garu, for this opportunity. You've been supporting young talents ఎప్పటి నుంచో. Since Pagal, I'm seeing him. He encourages కొత్త వాళ్ళని చాలా. So that's the spirit. And Vikram Garu, మా డైరెక్టర్, ఇది తన ఫస్ట్ ఫిలిం అండ్ హ్యాండ్లింగ్ 8 of us he has done a commendable job. ఇంకా ఆయన స్కిల్ గురించి అయితే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ సంతోష్ గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్ అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అబౌట్ ఆ ఫిలిం, వాట్ ఈజ్ లవ్? లవ్ అంటే ఏంటి? కొంతమంది అంటారు ఇట్స్ బ్యూటిఫుల్ అని, కొంతమంది అంటారు ఇట్స్ ట్రామాటిక్, కొంతమంది మనకెందుకురా బాబు అంటారు. బట్ నో మ్యాటర్ వాట్, మనందరి లైఫ్లో దెర్ ఇస్ దిస్ వన్ పర్సన్ హూ వీ మిస్ సో మచ్, బట్ దే ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. మనం వెన్ వీ గ్రో అప్ యూ సీ ఏం జరిగింది, వాట్ వెంట్ రాంగ్ అని ఆలోచించినప్పుడు ఐ థింక్ దట్స్ ద మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్ ఎవర్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మీరు మా సినిమా చూసి when you're going back to your home, I'm sure you will rethink what really went wrong between you both. Thank you for that. That's the goal. April 12th మా సినిమా వస్తుంది, రోటీ కప్డా రొమాన్స్. See you all in theaters. Thank you so much. ఫిలిం, నా పేరు సంతోష్ రెడ్డి. ఇంతకుముందు నేను ఒక 2 మరాఠీ ఫిల్మ్స్ చేశాను అండ్ హిందీలో ఒక టీవీ సిరీస్ కూడా చేశాను అండ్ న్యూమరస్ టెలివిజన్ కమర్షియల్స్ చేశాను. సో ఒక 2 years బ్యాక్ యాక్చువల్గా నాకు పరిచయం అయ్యారు విక్రమ్. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. అంటే 2 years నుంచి అంటే చాలా క్లోజ్గా బాండ్ అయిపోయాం మేము. హీ హెస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. చాలా మంచిగా అనిపించింది వర్కింగ్ విత్ విక్రమ్. అండ్ తర్వాత గోపి సార్ని కలిశాను. సో తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చేయడానికి. సో థ్యాంక్ యూ సార్. చాలా కష్టపడి చేసాం. అంటే ఫస్ట్ మీట్ ఇది, ప్రెస్ మీట్. ఈ స్టేజ్ మీద నిలబడగానే ఒక 15 years బ్యాక్ జర్నీ మొత్తం గుర్తొస్తుంది ఇప్పుడు. సో 15 years నుంచి ఏదైతే డ్రీమ్ ఉందో రైట్ నో కొంచెం నర్వస్ ఉంది. సో ఈ సినిమా గురించి ముందు మాట్లాడుకోవాలంటే గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ నుంచి కూడా నేను చూస్తుంటే కొత్త వాళ్ళందరికీ ఎవరైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్న బ్యానర్ అని ఉన్నదంటే అది లక్కీ మీడియా. మీకు తెలుసు లక్కీ మీడియా అనే సంస్థ నుంచి రైట్ నో ఇప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నారో మీకు అందరికీ, మీడియా అందరికీ తెలుసు. సో ఆయన బ్యానర్లో చేయడం అనేది ద లక్కీయెస్ట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 6 years జర్నీ ఇది. సో షూట్ అంతా అయిపోయింది. April 12th రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కొంచెం నర్వస్ ఉంది, బాగా కూడా ఉంది. సో ఒక బయటికి వస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ మూవీ జర్నీలో సపోర్ట్ చేసిన మెయిన్ హీరోస్ 4 ఉన్నారు. హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, థ్యాంక్ యూ. అండ్ సోను సార్ చెప్పినట్టు ఫస్ట్ నేను ఓకే చేసిన హీరోయిన్ సోను, దాని తర్వాత మేఘా, ఖుష్బు అండ్ నువేక్ష. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సంతోష్ అన్న. 2 years బ్యాక్ కలిసినాం. ఈ సినిమాకు ఒక మంచి డిఓపి కావాలి. సో దాని గురించి వెతుకుతున్నప్పుడు ఐ మెట్ హిమ్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం. చాలా నేర్చుకునే ప్రాసెస్ నుంచి నేర్చుకున్నంత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చూశారు టీజర్ అండ్ సాంగ్ కావచ్చు, రేపు రిలీజ్ అయిపోయే టీజర్ కూడా చూశారు. మీకు నచ్చింది అనుకుంటా. సినిమా అయితే హిట్, ఇదైతే కన్ఫర్మ్. అది ఎంత పెద్ద హిట్ అవుద్ది అనేది మీడియా మీ చేతిలో ఉంది. ఎంతవరకు రీచ్ చేయాలో అంతవరకు రీచ్ అయ్యేటట్టు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే కంటెంట్ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలంటే బయట జరుగుతున్న యుద్ధం ఏదవుతుందో మీకు తెలుసు. దాంట్లో ఎక్కువ బ్యాకప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీరు ఒక్కరే. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. రోటీ కప్డా రొమాన్స్ అనగానే బయట రూమర్ కొంచెం ఉంది. అంటే ఏంటంటే రోటీ కప్డా రొమాన్స్ అంటే ఏదో కామెడీ ఫిలిము ఏదో ఉంటుంది, ఏదో కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫిలిం. లవ్
అనే ఫీలింగ్ ఎక్కడైతే నుంచి స్టార్ట్ అయిందో, ఆ లవ్ అనే ఎక్స్పీరియన్స్ని ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఆ ఏజ్ గ్రూప్ అనే రిస్ట్రిక్షన్ లేదు. లవ్ అని ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో లవ్ చేసిన వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు లవ్ చేసిన ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా గుర్తొస్తారు. ఇంకా మాట్లాడాలి. సారీ మీకు కొంచెం లేట్ అవుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్. Thank you so much for being so patient. And I was thinking that I'll not be able to make it today, but I'm glad that I came. And I don't know what else to say. I'm not prepared at all. But yeah, I'm very thankful to my team, to Gopi sir, to my director, because I was not able to express myself when they first met me. And I don't know what they saw in me, and I'm glad they saw that thing in me. And that's why I'm here today. And it was a beautiful journey, shooting with the team. Everyone worked so hard. So we really pray and wish that you'll love our film and you'll connect with each and every character. This is all I have to say. Thank you so much. రోటీ కపడా రొమాన్స్ ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ప్రీమియర్స్ ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 9th, 10th, 11th సినిమా ప్రీమియర్స్ వరల్డ్ వైడ్గా ప్రీమియర్స్ చేస్తున్నాము. ఎందుకంటే ముందుగానే సినిమా రివ్యూస్ ద్వారా ఈ సినిమా టాక్ను పెంచాలని మేము నమ్మకంతో 3 days ముందు ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నాం. 12th సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తున్నాం. మిగతా విషయాల్లో ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్, నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఏప్రిల్ 12న మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి మీడియా అందరూ సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.